ఆచార్య గురుభ్యో నమః. హరి నమస్కారం ఓం. ఆచార్య. హరి ఓం. నమస్కారం అమ్మా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గీతా సుగీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్రవిస్తరైః. యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిశ్రుతా దేవం నారాయణం నత్వా సర్వదోష వివర్జితం పరిపూర్ణం గురుంశ్చాంగీతార్థం వక్ష్యామి లేశతః. సమస్త గుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే. అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. భవతి యదనుభావాదేడమూకోऽపి వాగ్మి జడమతిరపి జంతుర్ జాయతే ప్రాజ్ఞమౌలిః. సకలవచనచేతో దేవతా భారతీ సా మమ వచసి నిధత్తాం సన్నిధిం మానసే చ. నమోऽస్తు తాత్వికా దేవాః విష్ణుభక్తిపరాయణాః ధర్మమార్గే ప్రేరయంతు భవంతః సర్వ ఏవ హి. మిథ్యా సిద్ధాంత దుర్ధ్వాంత విధ్వంసన విచక్షణః జయతీర్థాఖ్యతరణిర్భాసతాం నో హృదంబరే. ఆనందతీర్థోపదిష్టో నిధిర్నారాయణాహ్వయః ప్రదర్శితో येन సమ్యక్ జయతీర్థం తమాశ్రయే. నౌమిన్యాయసుధాదికృజ్జయ మునీన్ శ్రీపాదరాట్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమాబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి. వందే హంసవరాన్ రఘూత్తమగురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీసత్యవ్రతరాఘవేంద్రమునిపాన్ సద్బోధసధ్యానపాన్. విద్యాయాం విబుధాచార్యం వేదజ్ఞానాబ్ధిచందిరం దుర్మతధ్వాంతమార్తాండం సత్యధ్యానమునిం భజే. సత్యాభిఘ్నకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యాయసుధారతాన్. బంధుస్త్వం గురురిష్టదైవతమితి త్వత్పాదపంకేరుహం ప్రాప్తం మాం పరిపాలయేతి సతతం యాచే నిబద్ధాంజలిః. చిత్తం మద్గుణదోషచింతన విధౌ నూనాంమనాంమా కృతాః శ్రీసత్యాత్మగురో త్వదంఘ్రియుగలం హిత్వా న మే సద్గతిః. విద్యాపీఠవిధాతారం విద్యావారిధిచందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమసద్గురుం. ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నా ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పరమ పవిత్రమైనటువంటి ఈ హరిదినం, ఏకాదశి దినం విశేషంగా ఉపవాసాన్ని చేయాలి. భగవంతుని ఉపవాసాన్ని అంటే ఆహారము వదిలేసి, మనకు అతి ఇష్టమైనటువంటిది ఆహారం, దాన్ని కూడా వదిలేసి భగవంతుని చెంత వాసం చెయ్యాలి అనడానికి ఉపవాసాన్ని
విధించారు శాస్త్రకారులు. అటువంటిది ఆ భగవంతుని ప్రతిమారూపమైనటువంటి ఈ భగవద్గీత చెంత మనం 1 గంట వాసం చేసినా కూడా దేవునికి చాలా ప్రీతికరమైనటువంటి ఉపవాసం ఇది. భగవంతుని హరిదినంలో భగవంతుని విషయాలను తెలుసుకోవడం భగవంతునికి చాలా ప్రీతికరం. అటువంటి ఈ శుభ సందర్భమున భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం అనేటువంటి అధ్యాయం. 7వ అధ్యాయంలో కృష్ణ పరమాత్ముడు చెబుతూ సాధిభూతాది దైవం మాం సాధియజ్ఞంచయే విదు అని భగవంతుని మహిమ ఏంటి అని చెప్పి అడిగాడు అక్కడ. దాన్ని సంక్షేపముగా 8వ అధ్యాయంలో చెప్పి 9వ అధ్యాయంలో విస్తారంగా చెబుతూ ఉన్నారు. అయ్యా అర్జున, ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. నీకు పాపభీతి ఉన్నది. అటువంటి పాపభీతి, పాపము యొక్క భయం కలగకూడదు అంటే విజ్ఞాన సహితమైనటువంటి భగవంతుని జ్ఞానాన్ని మనం పొందాలి. ఆ జ్ఞానాన్ని పొందాలి అంటే దానికొక అధికారం కావాలి, దానికొక యోగ్యత కావాలి, దానికొక ఆ అధికారం, దాని క్వాలిఫికేషన్ ఏంటి అంటే అసూయ ఉండకూడదు. ప్రవక్ష్యామి అనసూయవే. నీకు అసూయ లేదు కనుక అధికారం ఉన్నది. ఆ అధికారం ఉన్నందున నీకు విశేష జ్ఞాన సహితమైనటువంటి భగవంతుని జ్ఞానాన్ని ఉపదేశం చేస్తాను. తద్వారా నీకు పాపం అనేటువంటి అశుభం ఎప్పటికీ కలగదు అని ఆ భగవంతుని జ్ఞానాన్ని విస్తారంగా చెప్పేటప్పుడు ఆ జ్ఞానము యొక్క మహత్వాన్ని తెలపాలి కదా. అందుకు కృష్ణ పరమాత్ముడు అంటాడు, ఇదంతుతే గుహ్యతమం, అతి గుహ్యమైనటువంటిది, అతి రహస్యమైనటువంటిది కనుక దీంట్లో ఆదరం ఉండాలి. మనం ప్రతి ఒక్క వస్తువుని మన దగ్గర మనం కొనాలి అనేటప్పుడు ఏం చేస్తామంటే, నా పక్కనున్నటువంటి వారి దగ్గర ఇటువంటి వస్తువులు ఉండకూడదు, వారి దృష్టి నా మీద పడాలి, సో నా వస్తువులు హైలైట్ అవ్వాలి అనే దానికి నేనేం చేస్తానంటే అపురూపమైనటువంటిది, వారి దగ్గర లేనటువంటిది ఆ పదార్థాన్ని కొనాలి అని చెప్పి నేను అనుకుంటాను. అంటే వారి దగ్గర లేనటువంటి పదార్థం నా దగ్గర ఉండుట చేత వారి దృష్టి నా మీద పడుతుంది అని. అదే విధంగా సామాన్యమైనటువంటి జ్ఞానం అయితే దానికి మహత్వం ఉండదు. కనుక కృష్ణ పరమాత్ముడు అంటాడు, చాలా గుహ్యతమం, పరమ రహస్యమైనటువంటిది కనుక దీంట్లో ఆదరం పెంపొందించుకో అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెబుతూ, రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఇది గుహ్యమైనటువంటి రహస్యమైనటువంటి వాటిలో రాజు వలె ఉన్నటువంటిది. అన్ని విద్యలకు రాజు, అందరినీ పరమ పవిత్రం చేయునటువంటిది. ఏ విద్యను తెలుసుకొనడం ద్వారా భగవంతుని ప్రత్యక్షమవుతుంది, దాన్ని అపరోక్ష జ్ఞానం అంటారు. అటువంటి అపరోక్ష జ్ఞానాన్ని పొందడానికి సాధనమైనటువంటిది. అంతేకాదు, అది ధర్మ్యం అని అంటాడు కృష్ణ పరమాత్ముడు. ధర్మ్యం అంటే ధారణా ధర్మ ఇత్యుక్త
అని కృష్ణ పరమాత్ముడు చెప్పేటప్పుడు భగవంతుణ్ణి ధర్మం అని అంటారు. కారణం ఏంటి అంటే అన్నింటినీ ధరిస్తాడు, అన్నిటికీ ఆశ్రయమైనటువంటి వాడు కనుక భగవంతునికి ధర్మం అంటారు. అటువంటి భగవంతుని విషయం కనుక ఈ ధర్మరూప భగవంతుని విషయమైనటువంటి ఈ ధర్మ్యాన్ని వినాలి. ఇది ఎటువంటిది? సుసుఖం, అత్యుత్తమైనటువంటి సుఖానికి కారణమైనటువంటిది. ఏ సుఖమైతే ఎన్నటికీ ముగియదో, అంతమును పొందదో అటువంటి సుఖం మోక్ష సుఖాన్ని ఇచ్చేటువంటిది కనుక ఇది విద్యలలో చాలా గొప్ప విద్య, రాజవిద్య ఇది అని చెబుతూ, ఎవరికైతే ఈ నా విషయంలో విశ్వాసం లేదో అటువంటి వారికి ఎటువంటి ఫలం అనేదాన్ని చెబుతాను విను అని కృష్ణ పరమాత్ముడు చెబుతూ, అశ్రద్ధదానా పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. నా ఈ విషయంలో ఎవరికైతే శ్రద్ధ లేదో, విశ్వాసం లేదో అటువంటి వాడు నన్ను పొందక మృత్యు సంసార వర్త్మని, ఏ మార్గంలో అయితే మృత్యు మరియు సంసారం ఉంటుందో, భయం మరియు సంసారం ఉంటుందో అటువంటి మార్గంలో వాడు పరిభ్రమిస్తూ ఉంటాడు. కనుక నా మాట మీద విశ్వాసం పెట్టు, ఇది శ్రేష్టమైనటువంటి విద్య, పరమరహస్యమైనటువంటిది కనుక దీంట్లో ఆదరము చేత కాన్సన్ట్రేట్ చేసి ఏ విషయాన్ని నెగ్లెక్ట్ చేయకుండా నువ్వు విను అని కృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు. పరమాత్మని ఆ జ్ఞానాన్ని, మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. నా రూపం అద్భుతమైనటువంటిది, సామాన్య ఇంద్రియాలకు కనిపించినటువంటిది, కానీ అన్ని చోట్ల వ్యాప్తమై ఉన్నటువంటిది. మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. వీటన్నిటికీ ఆశ్రయాన్ని కల్పించినటువంటి వాణ్ణి నేను మాత్రం వీటిని ఆశ్రయించలేను అంటే అలాగైతే భగవంతునికి పురుష అనేటువంటి పేరు ఎలా వచ్చిందండి? అన్ని జీవరాశుల్లో కూడా ఉన్నాడు కనుక భగవంతునికి పురుషుడు అంటాడు. మరి వాటిని నేను ఆశ్రయించలేదు అని అంటాడు కదా. అంటే ఆశ్రయించడం అంటే షెల్టర్ పొందడం. షెల్టర్ అంటే అది లేకుంటే నాకు దుఃఖం కలుగుతున్నటువంటి అవస్థకు ఆశ్రయం అని అర్థం. కానీ భగవంతునికి అటువంటి అవస్థానే లేదు. కానీ భగవంతుడు జీవులలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వారికి శక్తినిచ్చి, వారిని ప్రేరించి, వారి చేత కర్మలను చేయించడానికి భగవంతుడు వాటి యందు ఉన్నాడు తప్పిస్తే భగవంతునికి ఏదో మనవలే ఎండ వచ్చింది, చాలా ఎండ ఉన్నది, చాలా వాన పడ్డది, చాలా చలి ఉన్నది కనుక ఇంటిని ఆశ్రయించి ఉండాలి అనే విధమైనటువంటి ఆశ్రయం లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి, దృష్టాంతం చెప్పాలి అంటే, ఖైదీలు జైల్లో ఉంటారు, జైలరు జైల్లోనే ఉంటాడు. కానీ ఇద్దరికి వ్యత్యాసం ఉన్నది. ఖైదీలు శిక్షను అనుభవిస్తూ ఉంటారు, జైలరు జైల్లో ఉండి శిక్షను వేస్తూ ఉంటాడు. అంటే నియంత్రించేటువంటి సామర్థ్యం కలిగి జైల్లో ఉన్నటువంటి వాడు జైలర్. అదే విధంగా భగవంతుడు అందరినీ నియంత్రించేందుకు అందరిలో ఉంటాడు తప్పిస్తే వారి ఆశ్రయం పొంది తాను సుఖంగా ఉన్నాడు అని కాదు అని చెబుతూ, నచమస్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూత భృన్నచ భూతస్థో మమాత్మా భూత భావన. భగవంతుడు అంటాడు, నాలో ఉన్నటువంటి శక్తి ఇది ఈశ్వర సంబంధమైనటువంటిది, ఐశ్వర్యం, యోగం ఐశ్వరం. నా యోగ శక్తిని చూడు.
నాలో భూతాలు ఉన్నాయి. ఆ నాలో ఉన్నటువంటి భూతాలు, ఆ భూతాలు నన్ను చూడ్డానికి వారికి ఆ సామర్థ్యం లేదు. ఐశ్వరమైనటువంటి విశిష్టమైనటువంటి సామర్థ్యం కావాలి. కానీ నా ఆత్మ శబ్దానికి గీతా భాష్యంలో ఆచార్యులు అంటారు దేహం మరియు జీవం. భగవంతుని జీవం ఏ విధంగా జడసహితమైనటువంటి ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుందో అదే విధంగా భగవంతుని దేహం కూడా వాటిని ప్రేరేపిస్తుంది. దేహం ఇది జడం కదండి అంటే భగవంతుడు అంటాడు నాకు ఆ దేహానికి, నా దేహానికి భేదం లేదు. భగవంతుని దేహానికి భగవంతుని జీవానికి భేదం లేదు. కనుక నా జీవం ఎటువంటి పనులను కర్మలను చేస్తుందో అటువంటి కర్మలను నా దేహం కూడా చేస్తుంది. ఆ విధంగా నేను వాటి యందుండి వారిని ప్రేరేపించి కర్మలను చేసినా కూడా వాటిని ఆశ్రయించి లేను. అంటే ఆధారంగా అవి నాకు లేవు, నేను వాటికి ఆధారంగా ఉన్నాను అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెబుతూ యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. ఇంకొక అద్భుతమైనటువంటి ప్రమేయాన్ని కృష్ణ పరమాత్ముడు చెబుతూ ఉన్నాడు. నేను అన్ని జీవరాశుల్లో వాటి కోసం ఉన్నాను. ఆ జీవరాశులకేమవుతుంది అంటే వారి వారి తమ తమ కర్మలకు అనుగుణంగా సుఖాలు కాని దుఃఖాలు కాని కలుగుతాయి. కానీ అంటే కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు ఆ జీవాలలో ఉన్న నాకు మాత్రం వాటి సుఖ దుఃఖాల లేపం లేదు అంటున్నాడు. ఇది ఎలా సాధ్యం? మనకు ఊహించడానికే సాధ్యం లేదు. ఒక పాత్రలో ఒక మూకలో మనం ఏం వేశాం? నూనెని వేశాం. ఆ పాత్రను తీసుకొని స్టవ్ మీద వెలిగించి పెట్టాం. పాత్రకు మాత్రం వేడి తాకింది, నూనె వేడి అవ్వలేదు. సాధ్యమా? సాధ్యం కాదు. అదేవిధంగా దేహంలో ఉన్నటువంటి జీవికి దుఃఖం ఉన్నది, ఆ జీవంలో ఉన్నటువంటి భగవంతునికి మాత్రం దుఃఖం లేదు. ఇది ఎలా సాధ్యం అంటే కృష్ణ పరమాత్ముడు అంటాడు యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్. ఏ విధంగా ఆకాశంలో వాయు సర్వత్ర ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. ఆ ఆకాశ సంపర్కం ఉన్నా కూడా వాటి ధర్మాలు ఆ గాలిలో రావు. అంటే గాలి వేటి స్పర్శ ఉంటుందో గాలికి వాటి ధర్మాలు గాలిలో వస్తాయా? రావు. గాలికి నేల స్పర్శ నేలలో ఉన్నటువంటి గుణం వాయువుకి రాదు. బట్ట స్పర్శ అవుతుంది, గుడ్డ స్పర్శ అవుతుంది, ఆ గుడ్డ యొక్క ధర్మం వాయువుకి రాదు. అలా వచ్చేట్టుంటే వాయువునే మనం చుట్టుకోవాలి. వాయు స్పర్శ ఉన్నా కూడా వాటి ధర్మాలు ఏ విధంగా వాయువుకి కలగదో అదే విధంగా జీవాల స్పర్శ నాకున్నా కూడా వాటి ధర్మాలు అశాశ్వతమైనటువంటి సుఖం మరియు దుఃఖం అనేటువంటి ధర్మాలు నాకు కలగవు అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెబుతూ ఉన్నాడు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. అన్ని భూతాలు ప్రళయకాలంలో వాటికి అధీనమైనటువంటి ఆ ప్రాణకోటిలకి ఆశ్రయమైనటువంటి ప్రకృతిలో ప్రవేశం చేస్తాయి. ఆ ప్రకృతి నాలో ప్రవేశిస్తుంది. సృష్టి కాలంలో మరలా నేను వాటిని సృష్టిస్తున్నాను అని చెప్పి నానా రకమైనటువంటి సృష్టిని నేను చేస్తాను. పునస్తాని కల్పాదో విసృజామి. చూడండి, సృజామి అనట్లేదు కృష్ణ పరమాత్ముడు, విసృజామి అని అంటున్నాడు. అంటే ఒక్కొక్క అక్షరానికి కూడా చాలా మహత్వం ఉందండి. విశేషమైనటువంటి సృష్టించేస్తాను, నానా రకాలైనటువంటి సృష్టించేస్తాను. ఎలా సృష్టించేస్తాను? కొన్ని స్పర్శ ద్వారా సృష్టి పొందుతాయి,
కొన్ని దర్శనం ద్వారా, కొన్ని సంకల్పం ద్వారా. కుంతిలో కర్ణుడు పుట్టాడు, కుంతిలో పాండవులు పుట్టారు. ఎలా పుట్టారు? ఆ దేవతల స్పర్శ చేత మాత్రమే వారు పుట్టారు. అంబికా అంబాలికలలో పాండు ధృతరాష్ట్రులు పుట్టారు. ఎలా? కేవలం భగవంతుని దర్శనం చేత పుట్టారు. కొన్ని రకాలైనటువంటి చేపలున్నాయి, అవి మనసు దూరం నుంచి చూడడం ద్వారా చూసి సంకల్పం పొందుతాయి. ఆ స్త్రీ చేపలో నా సంతానం కలగాలి అని చెప్పి సంకల్పం చేస్తే చాలు, అది గర్భిణి అవుతుందట. ఈ విధంగా నానా రకాలైనటువంటి సృష్టి. అంతేకాదు, వర్షాకాలంలో చూడండి, వర్షం పడే ఒక 15-20 నిమిషాల ముందు రెక్కల ఆ పురుగులు పుడతాయి. 10 నిమిషాల తర్వాత అక్కడే చచ్చిపోతాయి. అక్కడ ఏ గుడ్లు గాని, ఏ సంతానం గాని, సంపర్కం గాని లేదు. ఆ విధంగా నానా రకాలైనటువంటి సృష్టిని నేను చేస్తాను. ప్రకృతిం స్వాం అవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. ఈ విధంగా నా అధీనంలో ఉన్నటువంటి ప్రకృతిని ఉపాదానముగా స్వీకరించి, ఉపాదానం అంటే ఏ విధంగా కుండ నిర్మాణం చేయాలంటే కుండకు మట్టి ఉపాదాన కారణం. అదే విధంగా ప్రకృతిని నేను ఉపాదానంగా స్వీకరించి అస్వతంత్రమైనటువంటి ఆ ప్రకృతి చేత నేను మరలా సృష్టిని చేస్తూ ఉన్నాను. అలా అయితే భగవంతుడు కూడా ప్రకృతి అధీనంలో ఉన్నట్టే కదా. ప్రకృతి లేకపోతే సృష్టిని చెయ్యలేడు కదా అని ప్రశ్నిస్తే, అందుకు భగవంతుడు అంటాడు, తత్వ సంఖ్యానం తత్వ వివేకంలో ఈ మాట వస్తుంది. ఎందుకు భగవంతుడు మరొకదాన్ని స్వీకరించి నిర్మాణం చేస్తాడు, అన్నింటినీ తన వశంలో ఉంచుకొని వారి చేత కర్మను చేయిస్తాడు? కారణం ఏంటి అంటే, దానికి ఒక ఉదాహరణ ఇస్తారు శాస్త్రకారులు. కంపెనీ CEO ఉంటాడు, నేను పెద్ద అధికారంలో ఉన్నాను కదా అని చెప్పి వాళ్ళు అన్ని కర్మలను వాళ్ళు చేయకూడదు. తన కింద అనేక మందిని ఉంచుకొని వారికి శాలరీస్ ఇస్తూ, మాసికాన్ని ఇస్తూ వారి చేత పని చేయిస్తే అంత గొప్పవాణ్ణి అనేటువంటి స్థానం, ఆ గొప్ప స్థానం వారికి లభిస్తుంది. అదేవిధంగా భగవంతుడు ఈ అన్నీ సృష్టించినటువంటి నా పదార్థాలు నా అధీనంలో ఉన్నాయి అని చెప్పి వాటికి ఆదేశిస్తూ వారి చేత కర్మను చేయడం ద్వారా తన సర్వోత్తమత్వాన్ని చూపుతున్నాడు. వాటి ఆవశ్యకత లేకుండా భగవంతుడు అన్ని కర్మలను చేయగలడు. అంత స్వాతంత్ర్యం, అంత శక్తి భగవంతునికి ఉన్నది. కానీ భగవంతుడు అంటాడు, ఆ ప్రకృతిని నా అధీనంలో ఉంచుకొని వాటి చేత నేను కర్మలను అన్నిటినీ సృష్టిస్తాను. నచమాం తాని కర్మాణి నిబద్ధంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. చూడండి, ఆ జీవుల్లో ఉన్నా కూడా కర్మలను చేయించినా ఆ కర్మల చేత ఫలాసక్తి లేకుండా నేను చేయిస్తాను. నా పక్కింటి వానికో లేకపోతే ఎదురింటి వానికో సంతానం కలిగితే నాకు సంతోషం కలగదు. నాకు సంతానం అయితే చాలా సంతోషం. నాకు లాటరీ తగిలితే చాలా సంతోషం. ఎదురింటి వానికి తగిలితే సంతోషం లేదు. ఎందుకంటే వాటి ఫలాల మీద నాకు ఆసక్తి లేదు. వానికి ఫలం వస్తే ఏం లాభం? నేనేం చేయగలను? ఆ ఫలం నేను అనుభవించలేను కదా. కనుక ఫలాసక్తి లేదు అక్కడ. అందుచేత వాడేమవుతాడు అంటే తటస్థుడై ఉంటాడు, ఏ వికారం లేకుండా ఉంటాడు. అవే విధంగా భగవంతుడు అంటూ ఉన్నాడు, అన్ని ఫలాల యొక్క సుఖం నాలో ఉన్నందున ఏ జీవము యొక్క సుఖము యొక్క అపేక్ష లేకుండా నేను తటస్థునిగా ఉండి ఈ కర్మలను చేస్తాను. కనుక ఆ కర్మ ఫలాలు నన్ను బంధించలేవు.
ఆ కర్మ ఫలము యొక్క ఆసక్తి ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మాత్రమే ఆ కర్మల యొక్క ప్రయాసం, బా ఎంత కష్టపడి పని చేశానండి, చాలా అయిపోయింది ఉదయం నుంచి సాయంత్రం దాకా 10,000 కోసం అని అంటాం. ఆ ఆసక్తి కలిగినప్పుడు పాప పుణ్యాలు, అయ్యో ఇంత కష్టపడ్డా కూడా నాకు ఇంతే వచ్చింది కదా అనేటువంటి దుఃఖం, ఇవన్నీ కూడా కర్మ ఫలముల ఆసక్తి చేత కలిగేటువంటివి. నాకు కర్మఫలాసక్తి లేదు కనుక ఆ జీవుల యొక్క కర్మాలు నన్ను బంధించవు. మనకంతా బంధనాలు కారణం ఏంటి అంటే ఆ కర్మలు. నేను ఈ పని చేయాలి అని చెప్పి అనుకున్నాను, నాకు ఇటువంటి ఫలం కావాలి, నేను ఈ సంవత్సరంలో ఇటువంటి ఇల్లు కట్టాలని చెప్పి అనుకుంటాను, కాను కట్టలేను. కారణం ఏంటి అంటే నాకు బంధకం ఉన్నది, ఏదది నా పాపం. నీకు ఇంత పాపం ఉన్నందున ఇల్లు కట్టేటువంటి యోగం లేదు. సో మనమందరం కర్మ చేత బంధింపబడి ఉన్నాం. అటువంటి బంధనం భగవంతునికి లేదు. అలా అయితే ఫలాపేక్ష లేకుండా ఉన్నట్టయితే స్వామి ఎందుకు కర్మ చేస్తావు? నువ్వు నిష్క్రియుడివా, కర్మ లేనటువంటి వాడివా అంటే కృష్ణ పరమాత్ముడు అంటాడు, నేను కర్మలను చేస్తాను. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ప్రకృతిని నా పర్యవేక్షణలో ఉంచుకొని ఈ చరాచర జగత్తుని సృష్టిస్తున్నాను. అందువల్లనే, నేను సృష్టించడం వల్లనే, ప్రకృతిని సహాయంగా తీసుకొని నేను సృష్టించడం వల్లనే మరలా 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 సృష్టి కలుగుతున్నది. లేకపోతే స్వతంత్రంగా ప్రకృతికి సృష్టించే సామర్థ్యం లేదు. కనుక నేనే అన్నింటినీ చేస్తాను అని పరమాత్ముడు చెబుతూ ఉన్నాడు. సో పరమాత్ముడు నిష్క్రియుడు కాదు. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. ఇంత చేసినా కూడా మనిషి నా యొక్క నిజమైనటువంటి సామర్థ్యాన్ని తెలుసుకోకుండా ఏమంటాడు అంటే, భగవంతుడు మనిషి యొక్క దేహాన్ని ఆశ్రయించున్నాడు, రాముడై పుట్టాడు, కృష్ణుడై పుట్టాడు, ప్రాకృతమైనటువంటి దేహం దేవునికి కలిగింది అని అంటాడు. పరిపూర్ణతతో కూడిన నా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేడు వాడు. పరం భావమజానంతః మమ భూత మహేశ్వరం. అన్ని భూతాలకు నియంత్రించేటువంటి నా స్వభావాన్ని ఆ జీవి ఎప్పటికీ తెలుసుకోలేడు. ఆ విధంగా ఆ మనిషి అజ్ఞాని అయి ఉంటాడు. అటువంటి వాణి ఫలమేంటి? అజ్ఞాని అయినటువంటి జీవుని యొక్క ఫలమేంటి? జీవుని యొక్క అజ్ఞానం ఎటువంటి ఫలాలను ఇస్తుంది అంటే, భగవంతుడు అంటాడు, మోఘాశ మోఘ కర్మాణ మోఘ జ్ఞానా విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. రాక్షస ఆసుర మోహిని స్వభావం చేత జీవి మూఢుడైతాడు, అజ్ఞాని అవుతాడు. అటువంటి వాని కర్మలన్నీ కూడా మోఘాశాహ, వాని ఆశలు ఆకాంక్షలన్నీ ఏవీ ఫలించవు. మోఘ కర్మాణ, వాని కర్మలన్నీ నిష్ఫలమే. ఎందుకంటే ఎవరైనా మనిషి ఒక కర్మను చేస్తున్నాడంటే ఫలోద్దేశంగా చేస్తాడు. ఆ ఫలం ఏంటి అంటే విశిష్టమైనటువంటి ఫలమై ఉండాలి. సాధారణ ఫలం ఉంటే దాంట్లో అపేక్ష ఉండదు. కనుక విశిష్టమైనటువంటి ఫలం, ఆ ఫలాన్ని పొందాలంటే నిజమైనటువంటి జ్ఞానం ఉండాలి. ఎవరికైతే నిజమైనటువంటి జ్ఞానం లేదో వారి కర్మలు నిష్ఫలం, వారి జ్ఞానము నిరర్థకము. పరమాత్మనిలో ద్వేషపూర్ణమైనటువంటి మనస్సు కలిగి ఉండటం చేత వారు వివేకాన్ని కోల్పోతారు, ఆసురీ స్వభావాన్ని ఆశ్రయిస్తారు, చివరికి అందంతమస్సును ప్రవేశిస్తారు. ఎక్కడైతే
ఎప్పుడు దుఃఖం ఉంటుందో అటువంటి స్థానాన్ని వారు పొందుతారు. కనుక ఆ ఆసురీ భావాన్ని వదిలి పరమాత్మ తత్వాన్ని నిజంగా తెలుసుకొనడమే ఇది పరమపదానికి మోక్షానికి తార్కాణం, ఉపాయం అని చెప్పి భగవంతుడు చెప్తూ, దీనికి విరుద్ధంగా ఎవరైతే ఆసురీ స్వభావం కలిగి ఉన్నారో వారికి విరుద్ధంగా మహాత్ముల ప్రవర్తన ఉంటుంది. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః భజంత్యనన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఎవరైతే దివ్యమైనటువంటి స్వభావం కలిగి ఉంటారో, సాత్విక స్వభావం కలిగి ఉంటారో అటువంటి మహాత్ములు నన్ను అన్ని భూతాలకు, జడ చేతన రూపమైనటువంటి అన్ని భూతాలకు ఆది కారణమైన వాడిగా, అంతేకాదు నాశం లేనటువంటి వాడిగా నన్ను తలుస్తారు. అనన్య మనస, తమ మనసుని మరొక చోట వారు పంపరు. కేవలం భగవంతుని యందే లగ్నమయ్యేట్టు ఏకాగ్ర చిత్తంతో భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటారు. అంటే చూడండి, ఇటువంటి జ్ఞానం రావడానికి కారణం ఏంటి అంటే, భగవంతుడు నా కొరకు వీటిని చేస్తూ ఉన్నాడు కనుక మహా ఉపకారి అనేటువంటి ఉపకార స్మరణ చేస్తూ ఉన్నప్పుడు భగవంతుని యందు స్నేహం అనేటువంటి భక్తి పెరుగుతుంది. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఇటువంటి వారికి ఏకాగ్ర చిత్తంతో నాలో స్నేహం ఉండటం చేత ఎప్పుడు నన్నే స్మరిస్తూ ఉంటారు. నా స్నేహం ఎవరి యందు ఎక్కువగా ఉంటుందో వారినే స్మరిస్తూ ఉంటాం. మా ఇంట్లో అందుకే శాస్త్రకారులు అంటారు, పెంపుడు జంతువులు ఇంట్లో ఉండరాదు అని. ఎందుకంటే ఎప్పుడు వాటిని స్మరిస్తూ ఉంటాం మనం. ఉండుట చేత చివరి క్షణంలో ఏమైనా వాటి స్మరణ వచ్చింది అంటే ఆ యోనిలో ఆ జీవాలుగా పుట్టడం నిశ్చితం. కనుక కృష్ణుడు అంటాడు, సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః. కటిబద్ధులై ఒక దృఢమైనటువంటి వ్రతం ప్రయత్నపూర్వకంగా ఎప్పుడు నన్ను స్మరిస్తూ ఉంటారు, ఎప్పుడు నన్ను నమస్కరిస్తూ ఉంటారు. మాం భక్త్యా, భక్తి చేత ఎప్పుడు స్మరిస్తూ ఉంటారు. నిత్యయుక్త ఉపాసతే. ఈ విధంగా నా యొక్కటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వారికి, నా ఉపకార స్మరణ ఉన్నటువంటి వారు ఎప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటారు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతో ముఖం. మరికొందరు మహాత్ములు ఉంటారు. వారేం చేస్తారు అంటే జ్ఞానయజ్ఞం, శ్రవణ మనన ధ్యాన రూపమైనటువంటి జ్ఞానయజ్ఞంతో ఎప్పుడు నన్ను సేవిస్తూ ఉంటారు. సర్వవ్యాప్తుడై ఒకే రూపంలో ఉన్నటువంటి నన్ను ధ్యానిస్తూ ఉంటారు. వాసుదేవాది చతుర్మూర్తి అని ధ్యానిస్తారు. అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ అనేటువంటి 4 రూపాలు కలిగినటువంటి వాడు అని చెప్పి ధ్యానిస్తూ ఉంటారు. ఇంకొందరు 5 మూర్తులు ఉన్నటువంటి వాడు, నారాయణ వాసుదేవాది 5 రూపాలు కలిగినటువంటి వాడు పంచమూర్తి అని ధ్యానిస్తారు. ఇంకొందరు విశ్వాది అనంత మూర్తులు కలిగినటువంటి వాడు అని చెప్పి నన్ను భజిస్తూ ఉంటారు. ఈ విధంగా విశేషమైనటువంటి నా స్మరణ వానికి ఉంటుంది. ఆ భగవంతుని విశేషమైనటువంటి మహిమ ఎలా ఉంటుంది అంటే కృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు, అహం క్రతురహం యజ్ఞః స్వదాహమహమౌషధం మంత్రోహం అహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. నేనే క్రతు అంటే యజ్ఞదీక్ష ఆరంభము నుంచి, అంటే యజ్ఞాన్ని ప్రారంభించే ముందు ఒక దీక్షను తీసుకోవాలి. వస్త్రాన్ని కట్టుకొని, ఆ యజ్ఞానికి అవసరమైనటువంటి వస్త్రాన్ని కట్టుకొని, ఆ యజ్ఞానికి అవసరమైనటువంటి నియమాలను పరిపాలిస్తూ యజ్ఞాన్ని ఆరంభించి, యజ్ఞమైన తరువాత ఆ కలశాలలో ఉన్నటువంటి మంత్రపూతమైనటువంటి నీటిని అవభృతంగా స్నానంగా చేసినటువంటి ఆ కర్మ సమూహాన్ని యజ్ఞ దీక్ష చేత ప్రారంభించి
అవభృత స్నానం వరకు చేయటువంటి ఆ కర్మ సమూహాన్ని క్రతు అంటారు. ఆ క్రతు నేను, అంటే నా అధీనంలో ఉన్నటువంటిది. యజ్ఞం నేను, క్రతు వేరు యజ్ఞం వేరు. చూడండి, యజ్ఞం ఏంటి అంటే దేవతోద్దేశముతో చేయనటువంటి హవిరాది త్యాగము, దీన్ని యజ్ఞం అని అంటారు. అంటే ఇంద్రునికి నా ఈ హవిస్సు చెందాలి అని చెప్పి ఇంద్రాయ స్వాహ అని నేను ఆహుతిని ఇస్తే ఆ హవిరాది త్యాగం ఏముంది, దాన్ని యజ్ఞం అని అంటారు. తరువాత శుభకార్యాలలో అగ్నికి స్వాహాకారము చేత, అంటే తన పత్ని స్వాహాదేవి సమేతంగా మాత్రమే అగ్ని హవిస్సును స్వీకరిస్తాడని చెప్పారు కనుక ఆ స్వాహాకారం చేత శుభకార్యాల్లో ఆహుతిని ఇస్తాం. పితృదేవతల కార్యాల్లో స్వధాకారం చేత ఇస్తాం. ఎందుకంటే అగ్ని యొక్క రెండో పత్ని స్వధాదేవి, ఆమె సహితంగా అగ్ని ఏం చేస్తాడు, పితృదేవతలకు మన ఇచ్చేటువంటి తిలతర్పణలను ముట్టిస్తాడు కనుక ఆ పితృదేవతలకు స్వధాకారం చేత అర్పించేటువంటి తిలతర్పణాదులను స్వధా అని చెప్పి అంటారు. అహం ఔషధం, యజ్ఞానికి వాడేటువంటి హవిస్సు ఇది ఔషధం, ఇది నా అధీనంలో ఉన్నటువంటిది, నేనే సృష్టించినటువంటి వాణ్ణి. మంత్రం నా కొరకే ఉన్నది, నెయ్యి నేను సృష్టించినటువంటి వాణ్ణి, హోమాగ్ని ఆ అగ్నిలో ఉన్నటువంటి తేజస్సు నేను. ఆజ్యం అహం అగ్ని అహం హుతం, నేనే ఆ పదార్థంలో ఆ యజ్ఞ పదార్థాలను భుజించేటువంటి వాణ్ణి. మంత్ర ప్రతిపాద్యుడు, కర్మభోక్త, కర్మ ప్రేరకుడు, లోపల ఉండి కర్మకర్త అయినందున ఇక్కడ అభేద రూపంగా ప్రయోగం చేశారు. కానీ అన్నింటినీ నియంత్రించేటువంటి వాడు అని అర్థం. నేనే క్రతు, నేనే యజ్ఞ అంటే భగవంతుడే క్రతు, భగవంతుడే యజ్ఞం కాదు. యజ్ఞాన్ని నియంత్రించేటువంటి వాడు, యజ్ఞ ఫలాన్ని భోగించేటువంటి వాడు, యజ్ఞాన్ని చేయించేటువంటి వాడు అని అర్థం. కనుక అన్ని విధాల నా సహకారం లేకపోతే ఏ కర్మ జరగదు, కాబట్టి అన్నీ నేనే అనే విధంగా ప్రయోగం చేశాడు కృష్ణ పరమాత్ముడు. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహ, వేద్యం పవిత్రమోంకార రుక్సామ యజురేవచ. ఋగ్వేదంలో జ్ఞాన ప్రాధాన్యం ఉంది, ఆ జ్ఞానత్వం అనేటువంటి ధర్మం నాది. యజుర్వేదంలో కర్మ ప్రాధాన్యం ఉంది, ఆ కర్మత్వం అనేటువంటి యజుత్వం నాది, నాధీనంలో ఉన్నటువంటిది. సామవేదం ఇది జ్ఞాన ప్రధానమైనటువంటిది, ఆ జ్ఞానంలో గీతం అనేటువంటి ధర్మం నాది, నేను ఇచ్చినందుకు అటువంటి వేదంలో జ్ఞానం ఉన్నది. ఈ విధంగా ప్రతి ఒక్క పదార్థంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ధర్మం ఏముంది, ఇది నా అధీనంలో ఉన్నది కనుక నేనే వేదం, నేనే ఓంకారం, నేనే ఋగ్వేదం, నేనే యజుర్వేదం, నేనే సామవేదం అని చెప్పి కృష్ణ పరమాత్ముడు అన్ని నా అధీనంలో ఉన్నటువంటివి. ఏవైతే జనించేటువంటి స్వభావం కలిగి ఉన్నటువంటివో అటువంటి వాటికి తండ్రి నేనే, తల్లి నేనే. ఆ అన్ని పదార్థాలలో కర్మ ఫలదాతృ నేనే. అన్ని పదార్థాల్లో ఉండి తెలుసుకోదగ్గ విషయం నేనే అని కృష్ణ పరమాత్ముడు మొత్తం 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 ఈ చరాచర ప్రపంచం మొత్తం నా అధీనంలో ఉన్నటువంటిది, వాటి యందున్నటువంటి విశిష్ట గుణము నేను ఇచ్చినటువంటిది అని చెప్పి తన మహిమను చెబుతూ ఉన్నాడు. గతిర్భర్త ప్రభుస్సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. ఈ ప్రపంచంలో గతి నేనే. ఎవరైతే ముక్తిని పొందాలి అనుకుంటారో వారి చిట్ట చివరి గమ్యం ఏంటి, నేనే. కృష్ణ పరమాత్ముడు చెబుతూ ఉన్నాడు, ఈ ప్రపంచానికి గమ్యం నేనే, పతి పోషకుణ్ణి నేనే, ప్రభువు నేను, సాక్షి అన్నింటినీ ప్రత్యక్షంగా చూసేటువంటి సామర్థ్యం మాత్రం నాకు ఉన్నది, మరొకరికి లేదు. అంటే మనకి ధర్మం ఇది కంటికి కనపడదు, పాపం కంటికి కనిపించదు, పుణ్యం కంటికి కనిపించదు, కానీ అంతా కూడా భగవంతుని కంటికి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఆశ్రయుణ్ణి నేను, భయరక్షకుణ్ణి నేను, శరణం పొందేటువంటి యోగ్యుణ్ణి నేను, అందరికీ ఆప్తుణ్ణి, సృష్టికర్త, సంహారకర్త, సర్వ ఆధారం. ప్రళయకాలంలో ప్రకృత్యాది ప్రపంచాన్ని మొత్తం, బ్రహ్మాండాన్ని మొత్తం నా ఉదరంలో ఉంచుకుంటాను. నిధానం, బీజం, అవ్యక్తమైన బ్రహ్మాండ వ్యక్తికై ఆ బ్రహ్మాండం అభివ్యక్తి కావాలి అంటే దానికి కారణం నేను.
అంటే ప్రతి ఒక్క చిన్న కర్మ, గడ్డి కదలాలి, గడ్డి పోచ కదలాలి అన్నా, బ్రహ్మ సృష్టిని చెయ్యాలి అన్నా, నేను చేస్తేనే వారికి చేసేటువంటి శక్తి కలుగుతుంది. అంటే భగవంతుడు ఎన్ని పనులు చేస్తాడండి, ఎంత ఆయాసం అవుతుంది భగవంతునికి అంటే, కృష్ణ పరమాత్ముడు అంటాడు అవ్యయం. ఇంత చేసినా కూడా నాకు కించిత్తు ఆయాసం లేదు, కనుక నన్ను అవ్యయమని అంటారు. తపామ్యహం అహం వర్షం నిగృహ్ణామి విసృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. సూర్యుని యందు వేడిని కలగజేస్తాను, మేఘాలలో ఉండి వర్షం కురిసేట్టు చేస్తాను, వర్షం కురవకుండా ఆపుతాను. నన్ను అమృతం అని అంటారు. ఎందుకు అంటే మృత్యు లేనివటువంటి వాణ్ణి. ఎవరైతే నా భక్తులు ఉన్నారో అటువంటి వారికి మృత్యు రూపమైనటువంటి భయాన్ని పరిహరించేటువంటి వాణ్ణి. నన్ను మృత్యువు కూడా అని అంటారు. కారణం ఏంటంటే మృత్యువుని నియంత్రించేటువంటి వాణ్ణి. ఎవరైతే అభక్తులు ఉన్నారో వారికి మృత్యువుని ఇచ్చేటువంటి వాణ్ణి. నన్ను సత్ అని అంటారు. కారణం ఏంటి అంటే సత్కార్యమును నియంత్రించేటువంటి వాణ్ణి. అంతేకాదు సద్గుణముల చేత పరిపూర్ణను కనుక నన్ను సత్ అని అంటారు. అసత్ అని కూడా అంటారు. అంటే అసత్కార్యమును నియంత్రించేటువంటి వాణ్ణి. నా వలె ఎవరైతే సద్గుణములు కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో వారిని సత్ అంటారు కదా, అటువంటి వారు లేనటువంటి వాణ్ణి నేను. గుణపూర్ణులైనటువంటి మరొకరు లేనటువంటి వాణ్ణి కనుక నాకు అసత్ అని అంటారు అని చెప్పి చెబుతూ, ఈ విధంగా ఎవరైతే నన్ను స్మరిస్తారో వారికి శాశ్వతమైనటువంటి సుఖం లభిస్తుంది అని చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్ముడు అంటారు, ఇలా కాకుండా ఎవరైతే త్రైవిద్యులై ఉంటారో, త్రైవిద్యులు అంటే వేదాలు, 3 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. ఇది ఓషధి శాస్త్రం కనుక దాన్ని భగవద్విషయకంగా మనం గ్రహించం. ఈ 3 వేదాలు త్రైవిద్యం అని అంటారు. ఈ 3 వేదాలను చదివి విష్ణు సర్వోత్తమ అనేటువంటి జ్ఞానం ఉన్నది. కానీ వేదంలో చెప్పారు ఏంటి అంటే, సంతానం కలగాలంటే శివుణ్ణి పూజించండి. సంతానం కొరకు శివ పూజ చేశాడు. భగవంతుడు సర్వోత్తముడు, అన్నిటినీ ఇచ్చేటువంటి వాడు ఆయనే, అన్నిటి ప్రేరకుడు ఆయనే, అన్నింటినీ చేసేటువంటి వాడు ఆయనే అనేటువంటి జ్ఞానమున్నా కూడా వేదంలో చెప్పారు శివుణ్ణి పూజించాలి సంతానం కొరకు అని చెప్పి. ఆ పై మాటలను విని సంతాన ఫలముకై శివుణ్ణి పూజించి ఆ పూజ అయిన తర్వాత చివరికి శ్రీకృష్ణార్పణమస్తు అని అంటాడు. ఇటువంటి వారిని త్రైవిద్యులు. భగవంతుడి సర్వోత్తమ జ్ఞానం ఉన్నది కానీ దాన్ని ఆచరణలో పెట్టలేదు. ఇటువంటి త్రైవిద్యులు, త్రైవిద్యామాం సోమపావహ, వారు ఆ యాగాల్లో ఆ పూజలను చేసి మిగిలినటువంటి ఆ హవిర్భాగాన్ని సోమ రసాన్ని పానం చేస్తారు. పానం చేయడం ద్వారా ఏమవుతుంది? పూత పాపాహ, వారు ఆ పాపాల చేత పవిత్రులై యజ్ఞైర్విష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే, యజ్ఞాల చేత ఆ ఇతర దేవతలను పూజించి వారేం చేస్తారు? స్వర్గతిం, నాకు స్వర్గం కావాలి అని చెప్పి అల్పమైనటువంటి ఫలాల్ని ప్రార్థిస్తారు. అటువంటి వారు పుణ్యాన్ని పొంది యాగం చేయడం ద్వారా ఒకరికి ఒక పుణ్యం వచ్చింది. ఆ పుణ్యం ద్వారా ఏం చేస్తారు? సురేంద్రలోకం, స్వర్గానికి వెళ్ళి దివ్యమైనటువంటి దేవాలోకము భోగాలన్నింటినీ భోగిస్తారు. ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्नाः गतागतं కామా లభంతే. ఈ విధంగా స్వర్గలోకానికి వెళ్ళినటువంటి ఆ త్రైవిద్యులు ఎంత పుణ్యమున్నదో అంత మాత్రమే ఆ స్వర్గంలో సుఖం అనుభవించి పుణ్యం క్షీణించిన వెంటనే భూలోకంలో పడతారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఈ విధంగా వారు భూలోకానికి వస్తారు, అల్పమైనటువంటి ఫలాల కొరకు ఇతర దేవతలను పూజిస్తారు, చివరికి కృష్ణార్పణమస్తు అంటారు, తద్వారా స్వర్గానికి వెళ్తారు. అక్కడ సుఖాలను అనుభవించి
ఇక్కడ మరలా భూమి మీద పడతారు. కాబట్టి సకామ కర్మల చేత అల్పమైనటువంటి పుణ్యం మాత్రమే లభిస్తుంది. వారు ఎప్పుడూ ఈ స్వర్గం భూమి మీద పడమనేటువంటి ఒక చక్రంలో ఇరుక్కుంటారు. అలా కాకుండా అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇతర విషయాలను ధ్యానించక ఎప్పుడూ నన్నే ఉపాసన చేస్తూ ఉంటారో అటువంటి వారు నిత్యం నాలో అధి ఆసక్తి కలిగి ఉంటారు, అధికమైనటువంటి ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి వారికి ఏం చేస్తాను అంటే నేను యోగాన్ని మరియు క్షేమాన్ని కలిగిస్తాను. యోగం అంటే అప్రాప్తస్య ప్రాప్తి అని చెప్పి ఉపనిషత్తులో చెప్తారు. కాటక ఉపనిషత్తులో అప్రాప్తస్య ప్రాప్తి, ఏదైతే పదార్థం మన దగ్గర లేదో వాటి ప్రాప్తి. క్షేమం అంటే ఆ వచ్చినటువంటి పదార్థాన్ని రక్షించడం. ఇక్కడ కృష్ణ పరమాత్ముడు అంటాడు యోగం అంటే శాశ్వతమైనటువంటి సుఖం, మోక్ష సుఖం. ఆ సుఖానికి క్షేమం అంటే అది ఎన్నటికీ ముగియకుండా, దాని స్వభావమే అంత, ఎప్పటికీ అయిపోదు. మోక్ష సుఖం ఏముంది, ఎప్పటికీ అయిపోదు. ఆ సుఖాన్ని నేను వారికి సంరక్షణగా కలిగిస్తాను, ఆ క్షేమాన్ని కలిగిస్తాను అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెబుతాడు. కనుక భగవంతుని తప్పిస్తే మరొకరి మీద అంత భక్తిని చెయ్యకపోతే అటువంటి వారిని కృష్ణ పరమాత్ముడు ఈ ముక్తి సుఖం చేత ఎప్పుడూ సుఖాన్ని కలిగిస్తాడు. ఏ ప్యన్య దేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. ఎవరైతే ఇతర దేవతల భక్తులు ఉన్నారు కదా, వారు భక్తి శ్రద్ధ చేత పూజిస్తూ ఉన్నారు. పూజిస్తే ఆ చేసేటువంటి కర్మ ఏముంది, అది అవిధిపూర్వకమైనటువంటి కర్మ. అంటే ఇతర దేవతలను పూజించడం, గణపతిని గాని, శివుణ్ణి గాని, దుర్గామాతను గాని పూజించడం, ఆ పూజ అయిన తర్వాత చివరికి శ్రీకృష్ణార్పణమస్తు అనడం. ఇతర దేవతల పూజ అంటేమి, ఇతర దేవతల అధిష్టానముగా భగవంతుని పూజనే. అక్కడ కూడా గణపతి యందు విశ్వంభర నామక భగవంతుని పూజనే అక్కడ. ఈ పూజ గణపతి యందు విశ్వంభర నామక భగవంతుని పూజ చేసి శ్రీకృష్ణార్పణం అనడం, కృష్ణుని విగ్రహం అందే కృష్ణుని పూజించి కృష్ణార్పణం అనడం. ఈ రెండు కర్మలలో ఒకటి విహితమైనటువంటిది, శాస్త్రం విధానం చేసినటువంటిది, మరొకటి అవిహితమైనటువంటిది, శాస్త్ర విరుద్ధమైనటువంటిది. ఎందుకంటే అంటే నా దగ్గర పాలున్నాయని చెప్పి వాటిని పెంచడం కోసం నీళ్లు కలిపి, అయ్యో నీళ్లు ఎక్కువ అయ్యాయి కదా అని చెప్పి ఏం చేయాలి, ఆ పాలను మరలా నీరు లేకుండా మరిగించడం. ఇది బుద్ధి లేని వారి యొక్క కర్మ ఇది. అలా కాకుండా ఉన్నటువంటి పాలనే మనం అనుభవిస్తే ఆ సుఖం వేరు. అదే విధంగా అన్ని దేవతలలో భగవంతుని పూజించడం, భగవంతుని యందు భగవంతుని పూజించడం, ఈ రెండిటిలో ఉన్నటువంటి ఫలం ఇది చాలా భిన్నమైనటువంటిది, అజగజాంతర వ్యత్యాసం కలిగినటువంటిది. ఇతర దేవతల పూజ చేసి సమర్పించడం ఇది అల్పమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. ఆ భగవంతుని విగ్రహంలోనే భగవంతుని పూజ చేయడం ఇది అనంత ఫలాన్ని ఇస్తుంది. కనుక అన్య దేవతలలో ఉండి ఆ పూజను స్వీకరించి వారికి ఫలాన్ని ఇచ్చేటువంటి వాడిని నేనే. ఆ ఫలాన్ని ఏం చేస్తానంటే అల్పమైనటువంటి ఫలాన్ని ఇస్తాను. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మాం అభిజానంతి తత్వేనాదశ్చవంతి తే. నేనే అన్ని యజ్ఞాల ఫలాన్ని భోగించేవాణ్ణి, అన్ని యజ్ఞాల యొక్క ప్రభువుని నేనే, ప్రవర్తకుణ్ణి నేనే. కానీ ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకోనరో అటువంటి వారు తిరిగి భూమికి వచ్చి పడతారు, దుఃఖాలను అనుభవిస్తారు. ఎవరైతే దేవతలను పూజిస్తారో వారు దేవతలను పొందుతారు, పితృల్ని పూజించేటువంటి వారు పితృలోకానికి వెళ్తారు, భూతాల్ని పూజించేటువంటి వారు భూతాల లోకానికి వెళ్తారు, నన్ను ఎవరైతే పూజిస్తారో నా లోకానికి వస్తారు అని చెప్పి చెబుతూ
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్తా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహతం అష్టామి ప్రయతాత్మనః. ఏది ఇచ్చినా కూడా ఏ వస్తువు ఇచ్చాడనేటువంటి దాన్ని నేను చూడను అర్జునుడికి చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. పత్రాన్ని కానీ, తులసి పత్రం, పుష్పం, ఈజీగా దొరికేటువంటిది పువ్వు ఏది, పారిజాత పుష్పం, ఫలం నా ఇంటిలోనే పెరిగినటువంటి ఒక పెరట్లో పెరిగినటువంటి ఒక పండు. తోయం ఏది లేదు, నీళ్లు. వీటిని ఎవరైతే భక్తి చేత ఇస్తారో వారి ఇచ్చినటువంటి ఆ పదార్థాన్ని కాదు, ఆ భక్తిని నేను స్వీకరిస్తాను. తదహం భక్తిం ఉపహృతం అష్టామి ప్రయతాత్మనః. వాడు అంత భక్తి చేత వేరే వారికి ఇవ్వకుండా సర్వోత్తముడైనటువంటి భగవంతునికి ఇస్తున్నానని చెప్పి భక్తి చేత ఇచ్చాడు కనుక ఆ భక్తిని మాత్రం స్వీకరించి నేను వారికి ఫలాల్నిస్తాను. కనుక అర్జున, యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్ససి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. నువ్వేం తపస్సు చేస్తావో, ఏం తింటావో, ఏమి హోమిస్తావో, ఏమి దానం చేస్తావో వాటినన్నింటినీ చివరికి నా అర్పణంగా భావించు, నాకు అర్పణ చెయ్యి. ఈ విధంగా నాకు అర్పణ చేయడం చేత ఏమవుతుంది? శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధరై సన్యాసయోగయుక్తాత్మ విముక్తో మాముపైష్యసి. ఆ కర్మలు చేసేటప్పుడు ఏదో ఒక లోపం ఉండే ఉంటుంది. కనుక కర్మ చేయడం ద్వారా పుణ్యం వస్తుంది, ఆ కర్మలోపం చేత పాపం వస్తుంది. ఆ శుభాశుభ ఫలై, పుణ్యఫలం పాపఫలం ఏమున్నాయి? కొందరు ఏమంటారంటే చెడు ఫలాల్ని అంటే పాపకర్మలను కూడా భగవంతునికి సమర్పించాలి అనే దానికి దీన్ని ప్రమాణంగా స్వీకరిస్తారు. అలా కాదు. అంటే నేను ఏం చేసినా భగవంతునికి సమర్పిస్తే అవి అన్నీ తొలగిపోతాయి. కనుక ఈరోజు ఏం చేశాను? నేను వెళ్ళి మద్యపానం చేశాను, వచ్చి కృష్ణార్పణమస్తు స్వామి అంటే ఆ మద్యపానం యొక్క పాపం భగవంతునికి చెందుతుంది, నాకు సంబంధం లేదు అని కొందరు అంటుంటారు. అలా కాదు. కర్మలు చేసేటప్పుడు అయినటువంటి లోపము చేత ఏమి అశుభ ఫలం లభిస్తుందో, పాపం లభిస్తుందో ఆ పాపాలన్నీ తొలగిపోతాయి అని అర్థమే తప్పిస్తే పాపము చేసి దాన్ని కృష్ణార్పణ అనడం ద్వారా ఆ పాపం పోతుంది అని అర్థం కాదు. కర్మ చేసేటప్పుడు ఏదో ఒక లోపం ఉంటుంది. మనస్సు ఇక్కడ ఉండదు, చేతులు ఏదో ఉంటాయి, ఎప్పుడో స్వాహ అన్నప్పుడు ఎప్పుడో ఆహుతి చేసి ఉంటాం. ఇటువంటి దోషాలన్నీ కలిగి ఉంటాయి. తద్వారా వచ్చేటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి చివరికి కృష్ణార్పణం అనడం ద్వారా. అందుకే ఎస్ఎస్ స్మృత్యాచ నామ ఉక్త్యా తపోయజ్ఞ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి. తపస్సు, యజ్ఞం, సంధ్యావందన కర్మల్లో ఆ కర్మల యొక్క లోపాలు తొలగిపోయి పరిపూర్ణ ఫలం లభించాలి అంటే భగవన్నామస్మరణ చేయాలి తప్పిస్తే పాపాలు చేసి భగవన్నామస్మరణ చేసి ఇది భగవంతునికి సమర్పిస్తాను, నాకు సంబంధం లేదు అని అనకూడదు. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాస యోగయుక్తాత్మ విముక్తో మాముపశ్యసి. కనుక ఫలాపేక్ష లేకుండా నాయందే మనస్సును ఉంచి నా కొరకు భగవత్ప్రీతికై నేను ఈ యుద్ధ కర్మను చేస్తున్నానని చెప్పి తలుస్తూ యుద్ధాన్ని చేసినచో నీకు నా స్థానం, విముక్తి స్థానం కలుగుతుంది, నన్ను నువ్వు పొందగలవు అని చెబుతూ, అలా అయితే కృష్ణ పరమాత్మ నీకు కొందరంటే ఎక్కువ కొందరంటే తక్కువ అనేటువంటి భావం ఉన్నదా అంటే భగవంతుడు అంటాడు, సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ ఏ భజంతి మాం భక్త్యా మయితే తేషు చాప్యహం. నేను సమహ, అందరి యందు సమంగా ఉండేటువంటి వాడిని. సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ, వీడు నా చేత నాకు ద్వేషి, వీడు నాకు ప్రియుడు అనేటువంటి భావం ఎప్పటికీ లేనే లేదు. అలా అయితే బ్రహ్మదేవుని మీద అనుగ్రహం ఎక్కువ ఎందుకు, మన మీద అనుగ్రహం తక్కువ ఎందుకు అంటే వారి యోగ్యత, భక్తి యోగ్యత ఏముంది, దానికి తగ్గట్టుగా నేను వారి మీద ప్రేమను, వారి మీద ద్వేషాన్ని చూపిస్తాను తప్పిస్తే నాకు స్వాభావికంగా వారి యందు ద్వేషం గాని ప్రేమ గాని లేదు. భక్తికి అనుగుణంగా నేను వారికి ఫలాలను ఇస్తాను.
అపి చేత్ సుదురాచారో భజతే మాం అనన్యభాక్ సాదరేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహా. కొన్నిసార్లు భక్తుడై ఉన్నా కూడా తప్పుని చేస్తూ ఉంటాడు. మాధవ బ్రాహ్మణుని చరిత్ర వింటాం వెంకటేష్ కళ్యాణంలో. వాడు మహాభక్తుడు, కానీ పరిసరాల ప్రభావం చేత వాడు దురాచారి అవుతాడు. అటువంటి వాడు, భక్తుడైనటువంటి వాడు ఆ చేసినటువంటి తప్పుల్ని నేను ఎన్నక వాటిని గణించక ఏం చేస్తాను, చివరికి నా చేత సమ్యక్ వ్యవస్థతో సహా సాధురేవ సమంతవ్య, వాణ్ణి సాధువుగానే భావించి నేను దగ్గరికి తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటాను అంటే క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ఎవరైతే సాత్వికుడై ఉండి పరిసర ప్రభావాల చేత తప్పును చేస్తాడో వాడు త్వరగా వాటి నుంచి బయటపడతాడు. నేను చేసేటువంటి తప్పు అని చెప్పి గ్రహించి రియలైజ్ అయి వాడేం చేస్తాడంటే ఆ తప్పుల్ని త్వరగా వదిలేస్తాడు. నాది కాదు ఇది, నేను చేయవలసినటువంటి వాడిని కాదు, ఏదో నా ప్రారబ్ధం చేత ఈ తప్పుని చేశాను అని చెప్పి దాన్ని త్వరగా స్వల్పకాలంలోనే ఆ దురాచారంను వదిలేసి ధర్మాత్ముడై నా చెంతకు వచ్చి నా భక్తి చేత, నా చేసేటువంటి భక్తి చేత ముక్తిని పొందుతాడు. నా భక్తుడు ఎప్పుడు నరకాది అనర్థాలను దుఃఖాలను అనుభవించడు. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపిశ్చుపాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాంగతిం. కొందరు పాపాల చేత ఇతర జాతుల్లో పుట్టింటారు, కానీ వారు భక్తులే. మాంహి పార్థ వ్యపాశ్రిత్య, ఎవరైతే నన్ను ఆశ్రయించి నా భక్తులై ఉంటారో వారు కొన్నిసార్లు పాపాల చేత వేరే యోనుల్లో పుట్టి ఉంటారు. అటువంటి వారు స్త్రీలు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ భక్తులై ఉంటే చివరికి నా స్థానాన్ని పొందుతారు, మోక్షాన్నే పొందుతారు. కాబట్టి మోక్షానికి గొప్ప అర్హత, ఎప్పుడూ సుఖం కలగాలి దుఃఖం కలగకూడదు అనే దానికి గొప్ప అర్హత ఏంటి అంటే భక్తి. ఇది అతి రహస్యమైనటువంటి విద్య, అతి గుహ్యమైనటువంటిది. కనుక పాపము చేసినటువంటి వారికి కూడా భక్తులై ఉంటే వారు నా స్థానాన్ని పొందుతారంటే ఇంకా పుణ్యము చేత బ్రాహ్మణత్వాన్ని పొందినటువంటి వాడు. కిం పునర్బ్రాహ్మణా పుణ్యాః భక్తాః రాజర్షయస్తత అనిత్యమసుకం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. కనుక పుణ్యం చేత వచ్చేటువంటిది ఈ బ్రాహ్మణ జన్మ, ఈ వైష్ణవ జన్మ, ఈ మాధ్వ జన్మ. ఈ జన్మ పొంది మనము దేవుని యందు భక్తిని చెయ్యకపోతే మనం శూద్రుల కంటే నీచులం. కనుక ఈ పుణ్యకరమైనటువంటి ఈ జన్మను పొంది భక్తిని చేయడం ద్వారా భగవంతుని పొందడం నిశ్చితం. కనుక ఈ అనిత్యమైనటువంటి సుఖము లేనటువంటి, పరిపూర్ణమైనటువంటి సుఖం లేనటువంటి ఈ భూమిని వదిలి నన్ను మాత్రమే మీరు సేవించండి అని చెప్పి కృష్ణ పరమాత్ముడు అర్జునునికి చెబుతూ మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. కనుక అర్జున, ఈ అధ్యాయ సారాంశం చెబుతాను విను. మన్మనా భవ, నాయందే మనస్సుని ఉంచినటువంటి వాడై ఉండు. ఎప్పుడో యుద్ధం చేసి రాజ్యం గెలిచి ఆ రాజ్య భోగాలను అనుభవించాలి అనేటువంటి ఉద్దేశం చేత వాటి యందు మనస్సును ఉంచకు. భోగాల మీద మనస్సును ఉంచక నాలో మాత్రమే మనస్సు ఉంచు. మద్భక్తః, నాలోనే పెంచుకున్నటువంటి భక్తిని కలిగిన వాడై. మద్యాజీ, యాగాదుల చేత నన్నే పూజించినట్టు వాడై. మాం నమస్కురు, నన్నే నమస్కరించు, మరొకరికి నమస్కరించకు. ఈ విధంగా నన్ను మాత్రమే ఆశ్రయించినట్టయితే, నా మీదే మనస్సు నిలిపినట్టయితే నువ్వు చివరికి నన్నే పొందగలవు. కనుక ఈ గుహ్యమైనటువంటి నా మహిమ, అన్నింటినీ సృష్టించేటువంటి వాణ్ణి, లయను కలిగించేటువంటి వాణ్ణి, ప్రతి కర్మ, ప్రతి యజ్ఞం, ప్రతి తపస్సు అన్నీ నాదే అని చెప్పి, నా అధీనంలో ఉన్నటువంటిది అని చెప్పి నా మహిమను తెలుసుకొనుచు నాలో మాత్రమే మనస్సు నుంచి ఇతర విషయాల వైపుకు మనస్సును మళ్లించక నా భక్తి చేత నా లోకాన్ని పొందు అని చెప్పి కృష్ణ పరమాత్ముడు అతి రహస్యమైనటువంటి
అతి మహత్వమైనటువంటి ఈ విద్యను అర్జునునికి తెలుపుతూ ఉన్నాడు కృష్ణ పరమాత్ముడు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్య రాజగుహ్యయోగో నామ నవమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. ఈ విధంగా అతి గుహ్యమైనటువంటిది కనుక, అతి మహత్వమైనటువంటిది, విద్యలలో రాజరూపమైనటువంటిది కనుక అతి ఆధారానికి కారణమైనటువంటి ఈ విద్యను కృష్ణ పరమాత్ముడు